హాయ్ అండి. ఈరోజు మన బబ్బీస్ కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోగలిగిన ఒక ఫిష్ కర్రీ రెసిపీ చూసేద్దాము. వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ముందుగా చేప ముక్కల్ని కొద్దిగా నిమ్మరసము ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఒక పొడి చేసుకోవడం కోసమని 4 లవంగ ముక్కలు, చిన్న 2 దాల్చిన చెక్క పీసులు వేసుకొని బాగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. చూసారు కదా, ఇంత ఫైన్ పౌడర్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. చేపల కర్రీ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ దాకా మెంతులు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముద్దలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టొమాటోస్ని కూడా బాగా పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం అది అలా కలబెట్టేసిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 బెండకాయలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సినంత కారం వేసుకోవాలి. అంటే మీకు రుచికి సరిపడినంత కారము, పసుపు, అలాగే మనం ముందుగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్న ఆ లవంగం, దాల్చిన చెక్క పొడి ఉంది కదండి, అది కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నిమిషం అలా మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారు కదా, దీని పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఇలాగ వేసుకున్న తర్వాత మసాలా అన్నిటిని కూడా ముక్కలన్నిటికి కూడా పట్టేలాగా ఒకసారి కలబెట్టేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలండి, ముక్కలు ఎరగకుండా. అలాగే ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టినది కూడా వేసుకోవాలి. పులుసుకి కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ముందుగా పులుసు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మరిగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి నిదానంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మన కూర దగ్గర పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఇంకా చల్లగా అయిన తర్వాత పులుసు దగ్గర పడుతుంది కాబట్టి. ఇలా ఉన్నప్పుడు కూర కట్టేసుకోండి. చూసారు కదా, ముక్క కూడా బాగా ఉడికిపోయిందనమాట. మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.